jewelry content on Tuesdays as of now. Very soon I will also make what I eat in a day. So lifestyle కానీ జ్యువెలరీ కానీ హెల్దీ ఫుడ్ ఆర్ ఫుడ్ మీకు ఇష్టమైతే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో దట్ మీరు మళ్ళీ నన్ను చూడొచ్చు. అండ్ యా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. Okay guys, this is another come shop with me video. So ee video lo we are going to buy some gold. ఒకటి ఏంటి అంటే మా సిస్టర్ ఇన్ లా షాపింగ్ చేసేది ఉందన్నమాట గోల్డ్ది. వాళ్ళ ఇద్దరు పిల్లలకి పులిగోర్లు చూస్తానన్నది, సో అది చూడాలి. అండ్ ఆల్సో ఏదైనా వేరే చైన్ కానీ స్టడ్స్ కానీ అలా ఏదైనా కొందామని అనుకుంటుంది అనమాట. సో మేము తనతో పాటు వెళ్తున్నాము. ఇంకొకటి ఏంటి అంటే మా అత్తయ్యకి మేము కంకణాలు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామని అనుకుంటున్నాము, నేను చక్రి. సో యా మా అత్తయ్య అసలు ఎట్లా అంటే ఏమీ అడగరు, ఎప్పుడు నాకు ఇది కావాలి అన్నట్టు అడగరు, లేకపోతే తన దగ్గర లేకపోయినా నా దగ్గర లేదు అన్నట్టు తనకి లోపల కూడా ఉండదు అనమాట. అందరి దగ్గర ఉంది నా దగ్గర లేదు అన్నట్టు అనుకోదు. సో అసలు పాపం మా అత్తయ్య ఏంటో కానీ ఎప్పుడు అస్సలు ఏది డిమాండ్ చేయదన్నమాట, నాకు ఇది కావాలి అని, లేకపోతే నా దగ్గర ఉందని కావాలని కానీ అట్లా అసలు ఎప్పుడు ఏమీ అడగదు, ఏ విషయంలోనూ అడగదు. చీరలు అడగదు, నగలు అడగదు, తిండి అయితే ఇంకా అసలు తినదు. సో ఫుడ్ కానీ ఏది అడగదు. నాకు బేసిక్గా ఏమేమైతే ఇష్టమో అవన్నిట్లో మా అత్తయ్య ఇట్లా జెన్ ఉంటుంది అనమాట. ఓ అవునా అన్నట్టు, అసలు ఉన్న ఒకేలా ఉంటుంది, ఉండకపోయినా ఒకేలా ఉంటుంది మా అత్తయ్య. సో సరేలే కంకణాలు తీసుకుందాము అత్తయ్యకి అని అనుకున్నాము, ఎందుకంటే అత్తయ్య ఎట్లా అడగరు, మేమే కొనియాలి. యాక్చువల్లీ ఎప్పటి నుంచో కొనిద్దామని అనుకుంటున్నాను నేను. కొంచెం లేట్ అయింది బాగా, కొంచెం లేట్ అయింది బాగా. గోల్డ్ కూడా చాలా ఫాస్ట్గా పెరిగిపోయింది కదా, ఇప్పుడు అనిపిస్తుంది షిట్ అప్పుడే కొనిచ్చేసేయాల్సింది అయిపోయేది, చాలా డిలే చేసినాము అని. సో యా మీరు చూస్తారు కదా వీడియోలో, నేను అత్తయ్య మనం మీకు తీసేసుకుందాం మీకే అని నేను చెప్పినప్పుడు కూడా మా అత్తయ్య ఫేస్లో ఏ ఎక్స్ప్రెషన్ ఉండదు. నాకు వద్దు అని అంటారేమో కానీ అంతకుమించి నాకెందుకు నాకు వద్దని కూడా పెద్ద గొడవ చేయరు అనుకుంటా అత్తయ్య, నాకెందుకు అంటారు అనుకుంటా అంతే, అంతకుమించి అయితే ఏమన్నారు నాకు తెలిసి. సో యా మా అత్తయ్య ఎట్లా అంటే తనకి ఏం కావాలి అన్నది మనమే అవతల సైడ్ నుంచి అర్థం చేసుకొని మనమే చేయాలి. అత్తయ్య నాకు ఇది ప్రాబ్లం అవుతుంది అని చెప్పరు, లేకపోతే నాకు ఇది కావాలి అని అడగరు. సో let's go buy. I'm very happy యాక్చువల్గా, ఫైనలీ ఐమ్ ఏబుల్ టు డూ ఇట్ అన్నట్టు. నేను చక్రి చాలా అనుకున్నాము, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము, చాలా డిలే చేసినాం ఇప్పటికే. సో యా ఐమ్ లైక్ వెరీ హ్యాపీ. కమ్ లెట్స్ గో. ఓకే గైస్, మేము బుడదాన్ని తీసుకొని వెళ్తున్నాము అందరం బ్యాచ్. మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఈ ప్రపంచంలో సెకండ్ మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ నాకు ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ మహాలక్ష్మి జెమ్స్ అండ్ జ్యువెలర్స్, సికింద్రాబాద్ జనరల్ బజార్ బ్రాంచ్. సో అక్కడికి వెళ్తున్నాం అనమాట. నేను మ్యాక్సిమం నా జ్యువెలరీ అక్కడే తీసుకున్నా, ఎవరన్నా కొనేవాళ్ళు ఉన్నా సరే అక్కడికే పంపిస్తూ ఉంటాను అనమాట, ఇక్కడ తీసుకోండి అని. సో యా నా గుత్త పూసలు మొన్న ఫంక్షన్కి చూసిరు కదా, అది అక్కడే కస్టమైజ్ చేయించినాను. మా అమ్మ చెల్లి ఎంగేజ్మెంట్కి వేసుకున్న రామ్ పరివార్ అక్కడే తీసుకున్నాను. సో యా మా మమ్మీ మొన్న ఫంక్షన్కి వేసుకున్న మ్యాంగో హారం అక్కడే తీసుకుంది. సో మ్యాక్సిమం మా జ్యువెలరీ అంతా అక్కడనే తీసుకున్నాం అనమాట. సో యా ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. సే హాయ్ నిలయ, గ్రంపి ఉంది వాళ్ళది. ఓకే ఏమైనా కొనిస్తావా చక్రి నాకు? ఏమైనా కొనిస్తావా నాకు? వచ్చేసినాము మహాలక్ష్మి జెమ్స్ అండ్ జ్యువెలర్స్. నాకెంత ఇష్టమో ఈ ప్లేస్. మనము జ్యువెలరీ చాలా దగ్గర కొంటాం కానీ ఆ జ్యువెలరీ వేసుకున్నప్పుడల్లా మనకు కాంప్లిమెంట్స్ వస్తుంటే ఏమంటారు, జ్యువెలరీ షాప్ పైన ఒక ఫీలింగ్ ఉంటుంది, అబ్బా ఇక్కడ తీసుకుంటే మనకు సెట్ అయినాయి అని. నాకు అట్లాంటి ఫీలింగ్ వస్తుంది ఈ స్టోర్. ఎన్నిసార్లు వచ్చినా ఏది తీసుకున్నా ఇట్స్ ఆల్వేస్ అ వెరీ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్. ఒకవేళ మీకు ఈ స్టోర్ దొరకకపోతే ఇది సికింద్రాబాద్లో దర్గా గల్లీలో ఉంటుంది. దీని ఆపోజిట్లోనే బొమ్మన సారీస్ అని ఉంటుంది చూడండి, పక్కనే శ్రీకృష్ణ సిల్క్స్ ఉంటుంది. శ్రీకృష్ణ సిల్క్స్లో కూడా నేను మస్తు చీరలు ఒక సెకండ్ లెట్స్ గో.
నేను చెప్పా కదా మీకు అత్తయ్యకి సర్ప్రైజ్ ఇవ్వడానికి వెళ్తున్నామని. సో ఏం మాట్లాడలే అనమాట కంకణాల గురించి నేను. బట్ ద హోల్ ఐడియా ఇస్ టు బై కంకణాలు. దాంతోపాటు మా సిస్టర్లో వచ్చి చూస్తుంది. ఇది శ్రీ మహాలక్ష్మి జెమ్స్ అండ్ జ్యువెలర్స్. వీళ్ళకి ఇప్పుడు సికింద్రాబాద్ రోడ్ నెంబర్ సికింద్రాబాద్ అంటున్నా, జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45లో కూడా కొత్తది ఓపెన్ చేసినట్టున్నారు ఇంకో బ్రాంచ్ డీటెయిల్స్ నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు. బట్ నేను మీకు చెప్పనైతే చెప్తా అడ్రస్లో ఎక్కడ ఉంది ఇంకో బ్రాంచ్ అని చెప్పేసి. ఓకే, సో లెట్స్ గో. అమ్మకటి కూర్చుంటున్నా. ఓకే గైస్, చూద్దాం. నేను మొన్న ఒకటి చూసినాను కుందన్ వర్క్లోది, అవి ఒకసారి. సరే, నాకు ఇక్కడ తీసుకోవడం కష్టమవుతుంది. అత్తయ్య మీరు పెట్టుకొని చూడండి, నేను వీడియో ఇస్తాను. చేతులు పెట్టండి అత్తయ్య, చేతులే చూపిస్తా. ఇక్కడ పెట్టండి, ముందుకు జరగండి కొంచెం. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడే చూసిన. ఇవి ఎట్లున్నాయి అత్తయ్య? సైజ్ బాగానే ఉన్నాయా? పెద్దగా ఉందా కొంచెం? కరెక్ట్ సైజే ఉంది కదా. ఇది కూడా అదే ఇది కూడా పెట్టరా? ఆచే కూడా పెట్టండి అత్తయ్య. ట్రెడిషనల్ కంకణాలు ఉండే కదా, అదే ఇట్లా పికాక్స్ వచ్చినవి. మీరేం మాట్లాడకుండా అత్తయ్య, మీరేం మాట్లాడకండి, నేను కూడా ఇవి చూపిస్తాను అంతే. అవి తెప్పియండి. ఎన్ని ఉంటా తీసుకురండి. పెద్దవి కాదు. ఇంకొకటి ఇట్లా సైడ్కి ఇట్లా పికాక్స్ మోడల్ వచ్చినాయి కదా, ఎట్లున్నాయి అత్తయ్య? బాగా ఎక్కడ పెద్దగా ఉన్నాయి అత్తయ్య? ఇగో మీ గాజు ఉందా? గాజు దీని నుంచి బయటికి ఇట్లా రాకపోతే కరెక్ట్ సైజ్ ఉన్నట్టే. ఇంకా మీది మీ చెయ్యి సైజ్ అన్నట్టు. ఈ గాజు ఇంకా బయటికి వస్తలేదు కదా, కరెక్ట్ సైజ్ అన్నట్టే. ఈ మాత్రం ఉండకపోతే ఎట్లా అత్తయ్య? ఇవి తీసేసి ఇవి ఒక్కొక్కటి పెట్టి చూడరా? ఇది ఎట్లుంది అత్తయ్య? చిన్న ఉంది కానీ డిజైన్ మంచిగా ఉందా? అత్తయ్య మీరు చూస్తలేరు, ఇది ఎట్లుంది? ఉట్టిగా నేను చూడద్దా? ఇది బాగాలేదా డిజైన్? ఇది తీయండి, వాళ్ళు సెట్ చేసేసారు. నేనే కదా హాల్ ఉంది సార్, మనం ఫీల్ చేసి ఇస్తాం. ఇది ఎట్లా? ఇగో ఇది ఉందా, ఇది దీనికి ఇక్కడ మొత్తం డిజైన్ వచ్చి గ్రాండ్ అనిపిస్తుంది. ఇది ఇంకోటి ఆప్షన్. ఇగో ఇది కొంచెం మొత్తం అంతా ఖాళీ ఉంది, మంచిగా ఉంటుందా ఇట్లా? ఇది పెట్టి చూడ. కొంతరే ఎట్లుంది అత్తయ్య? ఉట్టిగా అడుగుతున్నా అత్తయ్య. ఇప్పుడు వచ్చినందుకు వీడియో ఏదో ఒకటి చేయాలి కదా. ఏది మంచిది? ఇది నచ్చిందా? ఇది నచ్చిందా? ఇట్లా వస్తే గ్రాండ్ అనిపిస్తలేదా? మరి ఏది మంచిగా అనిపిస్తుంది? ఇట్లా రెండు ఇట్లా పెట్టుకొని చూడండి, ఇట్లా పెట్టండి. ఇట్లా ఇది బాగా అనిపిస్తుంది. అది బాగా అనిపిస్తుందా? సరే, మనము ఇప్పుడు ఏం పెట్టినాం? ఇగో ఇట్లా ఇది ఇక్కడ కనిపిస్తుంది.
ఇదొకటి ఇదొకటి అన్నట్టు ఇట్లా ఇట్లా ఏది మంచిగా అనిపిస్తుంది? ఇది ప్లెయిన్ కనిపిస్తుంది, ఇది డిజైన్ కనిపిస్తుంది. ఏది ఇప్పుడు ఎక్కువ పైసలు అన్నట్టు ఏది అనిపిస్తుంది ఇది బాగా అనిపిస్తుంది కదా? సరే, ఇది 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 నచ్చలేదా? బాగాలేదా? ఇది ఒకటి ఆప్షన్. అది కూడా పెట్టి పెట్టి చూపించండి. దీనికే పెట్టండి ఇట్లా ముందుకి. ఇట్లా కూడా ఉంటాయి అత్తయ్య, ఇట్లా కూడా ఉంటాయి. కంకణాలు కాదు అని బ్యాంగిల్ లాగా, ఇట్లా ఒక దొడ్డు బ్యాంగిల్. ఇక్కడ 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 ఒక్క నిమిషం ఆగు. ఇది డిజైన్, ఇది ముందుది. అది కూడా మంచిగా. ఇది కూడా అదే చేతికి పెట్టండి ఒకటి. ఇదైతే వద్దు, ఇది నచ్చలేదు. ఇది కూడా పెట్టేసేయండి. 4 ఇంకున్నాయా మనకి ఈ రేంజ్లో? ఈ మోడల్లో ఇవి వద్దు కదా అత్తయ్య, ఇట్లా బ్యాంగిల్స్ లాగా వద్దు. ఐడియా వస్తుంది. సైడ్కి ఏమో ఇట్లా వచ్చినాయి, ఫ్రంట్ చూపించండి అత్తయ్య. ఫ్రంట్ ఏమో ఇట్లా వచ్చింది. చెక్ చేస్తాను సార్. ఇది చేతికి పెట్టండి. ఇది వద్దు కదా. నాకు ఇది నచ్చింది, ఇది నచ్చింది నాకు. బాగుంది అత్తయ్య. కుందన్స్ వచ్చి మా లక్ష్మీదేవి కనిపిస్తుంది. ఇంకో చేతికి పెద్దగా ఏమి అనిపిస్తలేదు అత్తయ్య, అట్లా అనిపిస్తుంది మీకు అంతే. స్టాండర్డ్ సైజ్ అది. ఇష్టం వేస్ట్ అవుతుంది ఏమో. అవన్నీ మనం ఇప్పుడు తీసుకుంటలేము కదా. డిజైన్ వైజ్ మీకు ఏది నచ్చింది? మరి ఇది నచ్చింది అంటారుగా, అంటే పోతుంది. అది వదిలేసేయండి అత్తయ్య. మీ చేతికి ఏది మంచిగా అనిపిస్తుంది? ఇది మంచిగా అనిపిస్తుందా? ఇది మంచి నాకు నన్ను ఎందుకు కొడుతున్నారు? మీరు చెప్పండి. అది కొంచెం హెవీ ఉంది, లక్ష్మీదేవి వచ్చింది. హ్యాండ్ పెట్టుకొని చూస్తే అనిపిస్తుంది. చూడలేవా చేతికి పెట్టినప్పుడు? పెట్టుకున్నా ఎంతమంది. ఇవి రెండు దీనికి కూడా పెట్టండి మెల్లగా అత్తయ్య. అదే అదే నేను అట్లనే చేసిన. వంగిపోతుంది అది, మళ్ళీ వాళ్ళు అడిగి తీసుకుపోవాలి. పెడతారు ఇప్పుడు తర్వాత. ఇప్పుడు ఇగో చక్రి చూడు, ఇగో అట్లా కాదు, ఇట్లా పెట్టుండి అత్తయ్య. ఏది బాగుంది అత్తయ్య? మీకు ఏది నచ్చింది చెప్పండి. రెండిట్లా तुम अपने का मत दो. ఇగో ఇగో నువ్వు చెప్పకు అత్తయ్య అని చెప్పని. నన్ను ఎందుకు అడుగుతున్నారు అత్తయ్య? మీరు చెప్పండి. ఇగో ఇప్పుడు అందరు పెద్ద గొలుసులు పెద్ద ఇస్తారు అత్తయ్య, ఈ మాత్రం కూడా లేకపోతే చేతికి కనబడదు అనిపిస్తుంది నాకు. ఇది కొంచెం తక్కువ, ఇది చూసి తక్కువ వెయిట్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ మాత్రం ఉండాలి కదా అత్తయ్య. లూజ్ ఉందా? ఇది కూడా వస్తుంది అత్తయ్య అంతనే. ఇది కూడా అంతనే వస్తుంది. లేదు లేదు, గాజు సైజు సేమ్ ఉంది. ఇది జస్ట్ ఇట్లా పైనకి ఇట్లా వచ్చింది, ఇది పైకి వచ్చింది సపరేట్గా.
విడితే ఇది కొంచెం ఎక్కువ. లావు అనిపిస్తుంది. ఇది కొంచెం లావ్ బట్ అనిపిస్తుంది. సైజ్ రెండు ఒకటే. చిన్నగా ఉండనివ్వండి, పెద్దగా ఉండనివ్వండి, దొడ్డుగా ఉండనివ్వండి, సన్నగా ఉండనివ్వండి, మంచిగా ఏది మంచిగా అనిపిస్తుంది చెప్పండి. ఏమో లావు అనిపిస్తుంది. ఒకటి పెట్టుకొని చూడు, అదొక పేరు కాదు, ఇట్లా రెండు పక్క పక్కన ఉంటుంది తెలుస్తుంది ఏది మంచిగా అనిపిస్తుంది అత్తయ్య. మీకు ఏది మంచిగా అనిపిస్తుంది? చూడండి ఇట్లా అనిపిస్తుంది. చేతికి ఏది మంచిగా అనిపిస్తుంది? ఇది గ్రాండ్గా అనిపిస్తుంది. ఇది కొంచెం సన్నగా. ఏది మీకు ఏది నచ్చింది? రెండిట్లో ఒకటి నచ్చాలే కదా. చెప్పండి. మాకేముంది అత్తయ్య, మీరు చెప్పండి, మీకు తెలుస్తుంది కదా కంకణాల గురించి. నా సంగతి తెలుసు కదా, నేను గాజులు వేసుకోను. ఏది మంచిది? ఇంకా పెద్ద సైజ్ ఉన్నాయి. అట్లా అడుగుతారా? ఏమో అడుగు నాకు. అట్లా రెండిట్లో ఇవి రెండు ఫైనల్ చేసింది. ఏది బాగుంది? నాకు వెనకే కన్నా ఫ్రంట్ మంచి అనిపిస్తుంది. ఇవి మంచిగా అనిపిస్తున్నాయా? అంటే ఇవి రొటీన్ ఏదో ఇవి పాత మోడల్ లెక్క ఉంది. అది రొటీన్ మేడం. మమ్మీ చిన్న సైజ్ అడుగుతుంది, తను ఎప్పుడు చిన్న సైజ్ అడుగుతుంది. కానీ ఇది మాత్రం ఉండాలి. ఇగో అది ఇగో ఇది తీసేసి అది పెట్టి చూడు. పెడదాం. బ్యాంగిల్ కరెక్ట్గానే ఉంది, సెట్ అయింది. అదే అందుకే అడుగుతున్నా. ఇవి రెండు సేమ్ సైజ్. జస్ట్ ఈ ముందుది ఇది సన్నం వచ్చింది, ఇది కొంచెం నక్షి స్టైల్లో ఉబ్బొచ్చింది. ఇది బాగుంది, బట్ రొటీన్ రెగ్యులర్ స్టైల్ అత్తయ్య మీరే చెప్పండి. ఇద్దరు చెప్పండి. నాకు కొంచెం పెద్దగా అనిపిస్తుంది. డిజైన్ వల్ల మమ్మీకి పెద్ద. అది కూడా అట్లనే ఉంది అత్తయ్య, మీకు అర్థమవుతలేదు. ఇది మామూలు గాజు కన్నా కొంచెమే ఉంది, ఇది కొంచెం ఇది కొంచెం రిచ్గా అనిపిస్తుంది. ఇదిగో ఇది వెడల్పు వచ్చి ఎక్కుతాయి. ఇప్పుడు ఇవి ఉట్టి చూడండి. ఇప్పుడు అది లేకుండా ఉట్టిది చూడు. ఇది రెగ్యులర్ మంచిగా ఉన్నాయి. ఇది ఇట్లా మంచిగా ఉందా? అందరి దగ్గర ఉంటాయి. ఒకటి చెప్పండి. అవే బాగున్నాయి. ఇవి బాగున్నాయా? అవే బాగున్నాయి. నిజం చెప్పండి, ఏది బాగున్నాయి? ఇవే బాగున్నాయి. ఇవి బాగున్నాయా? అవి ఇవే బాగున్నాయి. బాగా అనిపిస్తుంది. కొంచెం లావు ఉన్నాయి కదా, ఈ మోడల్ బాగా అనిపిస్తుంది. ఈ మోడలే బాగా అనిపిస్తుంది. ఇవే బాగున్నాయి. ఇవి ఇవేమో ప్లెయిన్గా అనిపిస్తుంది. ఇవి ఉట్టి ప్లెయిన్గా అనిపిస్తుంది. అవును, ఇవి ప్లేన్ ఉన్నాయి. ఇవి ఇక్కడ ముందు డిజైన్ వేరుంది అత్తయ్య. ఇది కొంచెం ఇది ముందు, ఇదేమో అమ్మవారు వచ్చింది, ఇక్కడ పువ్వు వచ్చింది. ఇప్పుడు నచ్చిన మోడల్ ఏది? ఇంకోటి ఉండే కదా సన్నది. ఇది ఒకటి నచ్చింది. ఇవి ఇక్కడ చేతికి ఉన్నాయి కదా. చెప్పండి. నా సజెషన్ అయితే లక్ష్మీదేవి బాగుంది. ఇవే బాగుంది. గోట్లలో ఇట్లా కానీ వేసుకోరాదు కదా రోజు. ఇవైతే రోజు వేసుకోవచ్చు. రెగ్యులర్లో వేసుకోవచ్చు. ఇది మీకు పార్టీ వేసుకుంటారు. ఇవైతే రోజు వేసుకోవచ్చు. డైలీ పెట్టుకోవచ్చు. ఇప్పుడు కొనాలంటే ఏం కొందాం? ఉట్టిగానే అడుగుతున్నా, చెప్పచ్చు కదా ఏది తీసుకున్నా. మీరు చెప్పండి. ఇవి కొనాలా? కావాలన్నారు కంకణాలు తీసుకోండి. ఎందుకు 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 కొన్ని రోజులు ఎందుకు? అన్ని రియల్స్ దాంట్లో ఇప్పుడు సంపాదిస్తున్నాం అనుకోండి. ఎందుకు? నువ్వు 3 లక్షలు ఏమో నేను కొనిస్తున్నట్టే మరి. అప్పుడు తీసుకుంటా. అప్పటిదాకా ఏదో వద్దులేదే లేదు, నడవండిగా తీసుకుందాము. అందుకే అడుగుతున్నా, మీకు మీరు వేసుకుంటారు కాబట్టి. కాదు, మీకు ఏది నచ్చింది? ఇదా అదా? ఏది వేసుకుంటారు ఎక్కువ? అంటే అవి డైలీ వేసుకోవద్దు అన్నా కదా. అట్లా కాదు, మీరు వేసుకుంటే వేసుకోండి రోజు. కాకపోతే మీకే ఇంకా ఇబ్బంది లాగా ఉంటుంది, చేతికి బరువు లాగా లక్క నింపినాక. లెక్క నింటే ఏమవుతుంది? స్ట్రాంగ్ ఉంటుంది. ఇప్పుడు మీరు రోజు వేసుకుంటారు కాబట్టి ఇది కొనుక్కుంటారా ఇది కొనుక్కుంటారా చెప్పండి. ఎప్పుడన్నా సరే మీకు మీరు వేసుకుంటారు కదా, మీకు ఏది నచ్చింది చెప్పండి. హ్యాపీయా? 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 అదే చెప్పండి. హ్యాపీయా? అవి అవన్నీ తర్వాత. మీరు హ్యాపీయా కాదా? డిజైన్ నచ్చిందా లేదా? దాని ఎస్టిమేట్ లాకెట్ ఇప్పుడు తీసుకుంటాము. ఇది అయిపోయింది కదా, దీని ఎస్టిమేట్ అయితే ఇచ్చేసేయండి. 4.
ఏంది మీకు ఎందుకు వస్తాయి అవన్నీ, మీరు అడగొద్దు అవన్నీ. కదా అవన్నీ మీకు ఎందుకు, వేసుకోవాలి అంతే అంతే, తీసుకోవాలి వేసుకోవాలి అంతే, అవన్నీ ఇంకేం అడగొద్దు, ఆలోచించొద్దు. వద్దొద్దు వద్దు, ఇప్పుడు తీసుకోండి కదా, ఎందుకు మళ్ళీ లేకపోతే అది కొనియడానికి ఇంకెందుకు జాకెట్ ముక్కలు తీసుకున్నామని అంతే. ఎన్ని ఎప్పుడు 2 సంవత్సరాల ముందు అడిగిర్రు, నాకు సిగ్గులేదు ఇంకా 2 సంవత్సరాలు అయినాక కొనిస్తున్నందుకు. ఎందుకు అప్పుడే ఫస్ట్ అప్పుడే కొనియాల్సింది, ఇంత లేట్ అయింది. నడువిగా వెనక్కిరా, నేను చూస్తుందా. ఓకే, అది అయిపోయింది మెయిన్గా. ఇప్పుడు సెకండరీ వర్క్, నెక్స్ట్ వర్క్ ఈ వర్క్. ఈ మా అల్లుళ్ళకి పులిగోర్లు తీసుకోవాలి. ఓకే, ఇవన్నీ చాలా చిన్నగా ఉన్నాయి. ఇవైతే చాలా చిన్నగా ఉన్నాయి. వెరీ మోటు వానికి పెద్దగా లేదు నన్ను అనిపిస్తుంది. ఇద్దరు సరిపోతుంది. అది పైన ఒకటి ఉంది చూడు, దాని పైన ఇంకొకటి సీజర్ ఉంది. ఆ ప్లేస్ లో కూడా మనం రూపీకి కావాలంటే పెట్టేస్తాం. ఇట్లా కొంచెం ఇది పైన ఇట్లా వచ్చేసింది. ఇక్కడ కొంచెం ఇట్లా పైకి, ఇట్లా పైన ఒకటి ఓవల్ షేప్ లో ఇట్లా పైన ఒకటి వస్తే బాగుంటుంది. నేను చూపిస్తాను. ఈశాన్ ఇగో ఇది ఉంది కదా, ఇగో ఇక్కడ ఇట్లా ఉంది కదా పైన కొంచెం ఇట్లా, అట్లా లేవు. గణేశుడు లేవు కదా, మళ్ళీ దానికి రాళ్ళు అన్నీ వేస్తాడు ఎక్స్ట్రా. మన యూట్యూబ్లో కామెంట్ చేసిన నేను బేబీ వడ్డాను తీసుకొని 6 లాస్ట్లో. ఇట్లా గోల్డ్ కాకుండా ఇగో గోల్డ్ బీడ్స్ రాకుండా పర్ల్స్ గ్రీన్ బీడ్స్ వచ్చి ఉంటాయా మీ దగ్గర? కంపల్సరీ గోల్డ్ పడేసింది. ఇవే ఉంటాయి, ఏవైనా ఇవే ఉంటాయి. సైడ్ లాకెట్స్వి, రౌండ్ బాల్స్ లేకపోతే పొడవువి. మేము తాళీ చైన్స్ ఇస్తున్నాము. మా ఆడపడుచు దగ్గర చాలా లావుది ఉంది, సో అట్లా కాకుండా కొంచెం ఫ్యాన్సీది చూస్తుంది అనమాట ఎవ్రీడేకి. 15 years నుంచి ఇక్కడే, 15 years బ్యాక్ నుంచి ఉంది ఇది, ఈ బ్రేస్లెట్. ఓకే గైస్, అయిపోయింది మా షాపింగ్ ఫైనల్లీ. ఈశాన్ ఇక్కడ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర కదా, ఈశాన్ని తీసుకొచ్చేసినాము. మాకు రేపు వర్క్ ఉందన్నమాట, సో నీతో పాటు సో ఈశాన్ని తీసుకొని వచ్చేసినాము. సో యా, దట్ ఈస్ ద థింగ్. అత్తయ్య నచ్చినా? హ్యాపీయా? నిజం చెప్పండి, నేను ఎంత మంచి కోడలు కదా. ఓకే గైస్, సో దాట్ ఈస్ ఇట్. ఏం కొన్నాము అంటే ఒక పేర్ ఆఫ్ కంకణాలు తీసుకున్నాం అత్తయ్యకి. మీరు ఆ డిజైనర్ అంతా చూసారు కదా, ముందు లక్ష్మీదేవి వచ్చింది, అది బాగుంది, అది తీసుకున్నాము. ఇంకొకటి మా సిస్టర్లో తాళీ చైన్ తీసుకుంది, లైట్ వెయిట్, సూపర్ లైట్ వెయిట్లో కొంచెం మోడర్న్ ఫినిష్ వచ్చింది తీసుకుంది. అది మీకు చూపించలేదు అనుకుంటా. యా, అది తీసుకున్నాము. అండ్ మా ఇద్దరు అల్లుళ్ళకి పులిగోరు మాకు చూసిన డిజైన్ కొంచెం వేరియేషన్లో కావాలని చెప్తే అది ఆర్డర్ ఇచ్చినాం అనమాట. అది ఎప్పుడు వస్తుందో తెలీదు. 4 days or 6 days మ్యాక్సిమం అని అన్నారు. సో మాకైతే 4 daysలో చేసి ఇచ్చేస్తాను అన్నారు. సో యా, అది సంగతి. ఒకసారి మళ్ళీ మాట్లాడి ఎప్పుడు వస్తుంది ఏంటి అని చూసి వచ్చిన తర్వాత అవి కూడా చూపిస్తా. ఓకేనా? ఓకే గైస్, దట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. యా, ఫాలో. ఇలాంటి ఇంకా షాపింగ్ వీడియోలు మీకు నచ్చితే డూ ఫాలో. బాయ్. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోని మీరు లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే మీరు నాకు ఇచ్చే చాలా పెద్ద సపోర్ట్. అలాగే ఇన్స్టాగ్రామ్ ఉన్న వాళ్ళందరూ ఫైండ్ మీ దేర్ అండ్ డ్రాప్ మీ అ హాయ్ @theRoches is my యూజర్ నేమ్. అలాగే నా ఛానల్లో మీకు 2 వీడియోస్ సజెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ డూ వాచ్ దెమ్ యాజ్ వెల్. అండ్ ఆ వీడియో మళ్ళీ చూడాలంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.